కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా మొదలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రులు సత్యకుమార్, సబితా, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. మానవ మనుగడకు యోగా ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని మంత్రులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యోగాంధ్ర నిర్వహించారు. యోగా గురువుల సమక్షంలో ఆరిమిల్లితో పాటు అధికారులు, స్థానికులు ఆసనాలు వేశారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జిల్లా అధికారులు, రైతులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతికి, తత్వశాస్త్రానికి, జీవన విధానానికి ప్రతీక. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ అనేక మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడకుండా, మానసిక సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నేపథ్యంలో అనారోగ్య నుంచి బయటపడి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్క పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ నిషేధించండి, ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఇంధనం కూడా ఆదా చేయండి, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయండి, మరీ దూరం అయితే సైక్లింగ్ చేయండి, మరీ ఇంకొంచెం దూరం అయితే ఎలక్ట్రిక్ బైక్ వాడండి, మరీ అవసరమైతే తప్ప ఇంధనం వెహికల్స్కి వెళ్ళొద్దండి. భావితరాల భవిష్యత్ కోసం మనం అందరం కలిసి మరి పిల్లల భవిష్యత్ కోసం పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాల్సి మనందరిది ఉందని విషయం కూడా తెలియజేస్తూ